అబ్బా అమ్మాయి చక్కగా పాడుతుంది ఏదో ఒక పాట పాడంటే ఒడుగు పాటల దగ్గర నుంచి నేర్పుతాను. వాళ్ళందరూ ఆ పాట పాడేస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మా అబ్బాయే వాడు చాలా చిన్నవాడు అనమాట. అయితే మా బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్ళాం. మంగళం పాట పాడమంటే ఒక అమ్మాయి పాడలేకపోయింది, వీడు పాడేశాడు. అంటే మా ఇంటి సాంప్రదాయం ప్రకారం వీడు పాడేశాడు. అప్పుడు అందరు అన్నారు, అబ్బాయి ఎంత బాగా పాడాడు. వాడు 7th 6th చదువుతుండేవాడు. వాడు మా అమ్మాయి కూడా ఎక్కడికైనా వెళ్తే ఇద్దరు కలిసి కూర్చొని రాజరాజేశ్వరి పాట అనగానే ఇద్దరు పక్క పక్కన కూర్చొని పాడేవారు. పాకి రామప్రభు, రామదాస్ పాట, ఇవన్నీ మా అత్తగారు వాళ్ళకి నేర్పింది. తర్వాత నేను కూడా ఇవే చేసి ఇలాగే నా జీవితం సార్థకత చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు మేడం మీరు సంగీతం? నేను సంగీతం అంటే పెళ్ళికి ముందు ఒక 3 ఏళ్ళు నేర్చుకున్నాను. అదే బిఏలో స్టార్ట్ చేశాను. తర్వాత బీఈడ్ అయిపోగానే నాకు మ్యారేజ్ 84లో అయిపోయింది. 84లో చివరిలోనే మా అత్తగారింటికి వెళ్ళాను. వాళ్ళంతా సంగీతం వాళ్ళు, నిద్రలేస్తే రామగాన సభ ఇవంటూ తిరిగేవారు. మా వారు, మా అత్తగారు, మా వారు, వాళ్ళతో పాటు నేను అలాగే రామసేవకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా ఇప్పుడు దాకా మీ దగ్గర చాలా మంది పిల్లలు సంగీత సాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడో జాబ్ చేసి సెటిల్ అయిపోయి ఉంటారు. ఇప్పటికీ మిమ్మల్ని కలుస్తూ ఉంటారా? అది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నారండి. ఇదే నలుపుట్టులో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారుగా. నేను మా అత్తగారి దగ్గరికి వచ్చి నేర్చుకునే వాళ్ళకి నాకు 25 years. మా అత్తగారు నేర్పే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నా కళ్ళ ముందే డాక్టర్లు అవి అయిపోయినా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇక్కడే ఓన్ హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు. అంటే మాటికి రామగాన సభ అని చెప్తున్నానని కాదు, మాకున్న సంస్థ అది. అది ప్యూర్ కర్ణాటక మ్యూజిక్. దానికి వీళ్ళందరూ వచ్చి అటెండ్ అవుతుంటారు. సంగీతం మీద ఒక ఆసక్తి, అది మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మా దంపతులు వెళ్తున్నామండి. ఇప్పటికీ కలుస్తారు, చక్కగా అప్పటి పాటలు అడుగుతారు, అవి ఉన్నాయా అంటారు. అడిగితే చాలన్నట్టుగా నేనే జిరాక్స్ తీయడం వాళ్ళకి, ఎందుకంటే ఆ పుస్తకాలు నాతో పాటు మరుగున పడిపోతాయేమోనని భయం. అది అందరికీ అందించాలి అనేసి. మీరు పిల్లలకి సంగీతం నేర్పిస్తూ ఉంటారు కదా, మరి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్ళి ప్రదర్శనలు ఇప్పిస్తూ ఉంటారు? ఇప్పిస్తానండి. వేముల వాడికి తీసుకెళ్తాను, తర్వాత భద్రకాళి టెంపుల్కి తీసుకెళ్తాను. తర్వాత త్యాగరాజ గాన సభలో ఒకసారి పిలిచారు వాళ్ళే, ఇట్లా సాంప్రదాయాల గురించి గొబ్బెమ్మలు అంటే స్టేజ్ మీద ఒకసారి పాడించాను. ఇలా మీరు పండుగని పురస్కరించుకొని పద్యాలు పాటలు నేర్పిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి ఏమేమి నేర్పిస్తారమ్మా? పిల్లలకి చిన్న చిన్న నాటికలండి, అంటే స్క్రిప్ట్లు ఏమన్నా ఒకటి. తర్వాత ఇవే కాకుండా వాళ్ళ చేత ఏదైనా డ్యాన్స్, ఇవి ఏల వచ్చేనమ్మ కృష్ణుడు ఏల వచ్చేనమ్మ అనేసి చిన్న చిన్న పాటలకి వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు. కోలాటాలు ఆడిస్తాను, గొబ్బెమ్మలు ఆడిస్తాను. తర్వాత మామూలుగా బతుకమ్మలు వాళ్ళకి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఎక్కువగా అవే ఆడతారు కాబట్టి దానిలో కూడా వాళ్ళకి ఆ పాటలు కూడా నేర్పిస్తాను. కథలు ఏమైనా చెప్తూ ఉంటారు? కథలు చెప్తుంటానండి. కథల్లో వాళ్ళ క్వశ్చన్స్ ఏమని చెప్పి యూట్యూబ్లో పెడుతుంటాను. ఎందుకంటే ఇంకా ప్రతిదానికి ఇప్పుడు పాతకాల పద్ధతులు అయితే లేవు కదా అనేసి, మీరు అడుగుతుండండిరా నేను చెప్తూ ఉంటాను, ఈ కథ పెడుతుంది మనకి యూట్యూబ్లో వస్తుంది అనేసి ఆ రకంగా 2-3 చెప్తూ ఉంటాను. అడుగుతారు రామాయణం భారతం అవన్నీ చక్కగా క్వశ్చన్స్ అడుగుతారు. క్విజ్ ఒకటి పెడతామండి. ఆ క్విజ్లో వాళ్ళకి మొత్తం ఈ రామాయణంలో ఇవాళ సుందరకాండ గురించి ఇన్ని చదువుకుని రండి, ఇందులో క్వశ్చన్స్ వేస్తాను. ఆ రకంగా నేనే ప్రైజెస్ పెట్టుకొని నేనే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి ఏదో ఎంకరేజ్. మేడం, మీరు ఇందాక చెప్పారు ప్రదర్శనలకు తీసుకెళ్తూ ఉంటాను పిల్లల్ని అని చెప్పి. అలా తీసుకెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, ప్రముఖులు వస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మీకు దక్కిన ప్రశంసలు? నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళగానే వాళ్ళందరికీ అర్థమైపోతుంది, ఈవిడ చక్కటి పాటలు పాడిస్తుంది. పిల్లలందరూ ముద్దు ముద్దుగా పట్టుపరికి నీళ్ళు ఇవన్నీ వేసుకుని వస్తారు. మగ పిల్లలు కూడా చక్కగా లాల్చి పైజమాలు వేసుకుని వస్తారు. కొనికి వాళ్ళ అమ్మాయి వచ్చేసింది పిల్లల్ని వేసుకొని అంటారు. తర్వాత ఆ పిల్లల చేత పాటలు పద్యాలు ఇష్టంగా వింటారండి. చిన్నపిల్లలు పాటలు పద్యాలు అంటే కొనికి వారి కోడలు లలిత శ్రీనివాస్ ఉంది అని ఒక పేరైతే వచ్చింది. సంగీతానికి మీరు చేస్తున్న కృషికి మీకు దగ్గర ప్రశంసలు పురస్కారాలు గురించి చెప్తారా? నాకు ఒకసారి పెద్ద షీల్డ్ శోభరాజు గారి దగ్గర త్యాగరాజ గాన సభలో ఇట్లాగే పిల్లల చేత అన్నమయ్య కీర్తనలు పాడించాను. ఆవిడ అన్నమయ్య కీర్తనలు చాలా బాగా పాడతారు. అయితే చాలా ప్రసిద్ధి ఆవిడ శోభరాజు గారు. సో ఆవిడ దగ్గర నుంచి నేను పెద్ద షీల్డ్ తీసుకున్నాను. తర్వాత అష్టలక్ష్మి టెంపుల్లో రమేష్ గారు కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. ఆయన దగ్గర నుంచి ఇలాగే చిన్న చిన్న షీట్స్ అందరూ కూడా ఇష్టపడి చాలా ప్రశంసిస్తూ ఇచ్చినది. ఇంకా మీకు ఏమైనా అంటే భవిష్యత్తులో నేను ఇలా కావాలనుకుంటున్నా, ఇలా చేయాలనుకుంటున్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? తప్పకుండా ఉన్నాయమ్మా. చాలా ఉండిపోయినాయి పాటలు.
అవేంటంటే ఆ చిన్న చిన్న పాటలని అందరూ అనుకుంటారు కానీ కావాలనుకున్నప్పుడు రావు అవి. ఇవి ఎట్టాగైనా వెనక్కి పడిపోకూడదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు కొత్త పాటలు నేర్పుతూ వాళ్ళ చేత నేనే పాడించుకుంటూ ఉంటాను. కానీ కొద్దిమంది పిల్లలు మాత్రం బయటికి వెళితే పాటలు పాడేస్తున్నారు. సో అప్పుడప్పుడు కొంచెం సంతోషపడుతూ ఉంటాను. బయటికి వెళ్ళి వాళ్ళు నాకు తెలియకపోయినా కూడా మిగతా వాళ్ళు చెప్తారు, మీ పాట ఆ పాప ఎవరో పాడిందండి అని. శ్రీ గణేష శివుని కుమార ఆ పాట వచ్చిందంటే అది కొనికి వాళ్ళది. అంటే అది మామూలుగా సత్యసాయిబాబా భజన్స్ అంటారు, స్టార్ట్ చేసింది మేమే అనమాట. బాగా ఎవరైనా చెప్పారంటే కొనికి వారి ఇంట్లో నుంచి వచ్చింది ఈ పాట అనేస్తారు. మరి పిల్లలకి ఎలా నేర్పిస్తారు? ఉచితంగా నేర్పిస్తానని మీరు ఇందాక ఒక మాటలో అన్నారు, దాని గురించి పూర్తిగా వివరిస్తారా? పిల్లలందరికీ నేను ఉచితంగానే ఈ పాటలన్నీ ఎట్టగైనా వాళ్ళకి వెళ్ళిపోవాలి అనేసి. అయితే వీళ్ళల్లోనే కొద్దిమంది ఏంటంటే రామదాసు అన్నమయ్య కూడా వీటితో కలిపి చెప్పండి అంటారు. అవి కూడా చెప్తుంటాను, అవి కూడా ఉచితంగానే. ఇప్పటి తల్లిదండ్రులకి చెప్పడం ఏంటంటే, తల్లిదండ్రులు 7th క్లాస్ వరకు వాళ్ళని మనం మౌల్డ్ చేయగలిగితే 8th నుంచి వాళ్ళు వద్దన్నా సరే అదే సాంప్రదాయాలు అదే పద్ధతిలో వచ్చేస్తారు. 6th వరకు కూడా పిల్లలకి అంత బలవంతంగా రుద్ది టైం లేనట్టుగా ఉంటుంది. ఆ టైంలో కనుక వాళ్ళని కొంచెం మౌల్డ్ చేయగలిగితే, మొక్కగా ఉన్నప్పుడే వెళ్ళారనుకోండి, పెద్ద అయినా కూడా నాకు ఆ పాట తెలుసు ఈ పాట తెలుసు అనేసి ఇట్లా చిన్న చిన్న కీర్తనలు కూడా నేను వాళ్ళకి నేర్పుతుంటానండి. మేడం, అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరు అంటే ఇంట్లో ఉన్నప్పటికీ లేదంటే బయట జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే టైం అనేది చాలా వాల్యుబుల్. దానిలో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. మీరు అంటే ఏ సమయం కేటాయిస్తారు? పిల్లలు ఏ సమయంలో వస్తూ ఉంటారు? పిల్లలకి ఎప్పుడు కుదురుతుందని నేను వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ముందు ఆ పిల్లల్ని అడుగుతాను, మీరు ఎప్పుడు వస్తారమ్మా, ఎప్పుడు రాగలరు, 1 గంట అరగంట అని చెప్పి బతిలాడి బలవంతంగా లాక్కొచ్చి అంతే వస్తారు. ఒక్కోసారి బుధవారాలు గురువారాలు కూడా వస్తారు. ట్యూషన్స్ ఎప్పుడైనా లేవనుకోండి, సాయంత్రం ఖాళీగా ఉంది మా అమ్మాయిని పంపించమంటారా అంటున్నాడు. నాకు అంతకంటే కావాల్సింది ఉండదు, అలా పంపించండి అంటాను. సెకండ్ సాటర్డే ఇట్లా పండుగలు వస్తాయి, సెలవులు వస్తాయి, వాళ్ళు పంపిస్తుంటారు. ఇంట్లో పిల్లలు అలా చేస్తున్నారు, ఎవరు 2 నేర్పమని. పోనీ అలా వచ్చినా పర్వాలేదని చెప్పి నేర్పిస్తూ ఉంటాను. అదే చాలా మంది ఇప్పుడు అంటే మీరు నేర్పిస్తున్నారు పిల్లలకి ఇది తెలిసి కానీ, లేదా వేరే వేరే దూరంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసి కానీ మీ దగ్గర నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? నేను మీ పిల్లలకి ఉచితంగానే నేర్పుతాను. అది పద్యాలు కానీ, వేమన పద్యాలు, కుమారి శతకాలు, కృష్ణ శతకం ఇవి కూడా నేర్పుతానండి. పిల్లలు శతకాలు పద్యాలు నేర్చుకోవాలి. కొద్దిమంది పేరెంట్స్ పంపిస్తారు, వాళ్ళు చాలా ఇష్టంగా పంపిస్తారు. మా పిల్లలకి దాశరథి పద్యాలు చెప్పండి, కృష్ణ శతకం చెప్పండి, ఇవన్నీ పంపిస్తారు. కొద్దిమంది నిజంగా ఉన్నారు మంచి మంచి పేరెంట్స్. అలా నేను వాళ్ళకి విజిటింగ్ కార్డ్స్ ఇస్తాను. నా దగ్గర విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి. తర్వాత నా ఫోన్ నెంబర్ ఇస్తాను. కొద్దిమంది ఇంకొకరికి చెప్తారు, ఆవిడ బాగా చెప్తుంది మీరు వెళ్ళండి అనేసి. ఆ రకంగా వాళ్ళు కూడా నాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఇస్తారండి. కాంటాక్ట్ నెంబర్ అయితే రామగాన సభే మాదంతా కూడా. అలా అంటే మీకు ట్విన్ సిటీస్లో ఎవరికైనా తెలుస్తుంది. రామగాన సభ నల్లకుంట రామాలయం. అది మేము సంవత్సరానికి ఒకసారి ఎంత ఎత్తున చేస్తామంటే అదొక పండగలాగా చేస్తాం. ప్యూర్ కర్ణాటక మ్యూజిక్, ఇంకా ఏమీ ఉండదు. ఆ ఫస్ట్ రోజు ఏం చేస్తానంటే నాదోపాసన బృందం అని చెప్పి ఈ పిల్లలందరి చేత పాడించేస్తాను. అప్పుడు వీళ్ళు కూడా సంతోషంగా వచ్చి పాడతారు. ఫస్ట్ డేనే అలాగా. నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు లలిత హరిప్రియులు పెద్ద పెద్ద విద్వాంసులు వస్తారండి మా దగ్గరికి. థ్యాంక్ యూ అండి. మీ నుంచి మేము కూడా చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే మీరు ఆనాటి సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తూ సంగీతం పట్ల మీకున్న ఇంట్రెస్ట్ తోటి అంటే ఉచితంగా పిల్లలకి నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు అనుకున్న కోరికలన్నీ అంటే కొనికి వారి పాటలు అనని ఎక్కడైనా వింటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మా పాటలు అనని మీరు చాలా సంతోషంగా చెప్పారు. మీ కళలన్నీ ఏదైతే సంగీతం పట్ల ఉన్నాయో అవన్నీ నెరవేరాలని వనిత టీవీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నేను కూడా మీకు ధన్యవాదాలండి. నిజంగా నా మనసులో భావాలు ఇవన్నీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉండేది. అలా ఇవి బయటికి రావాలి, ఇవి చేయాలని నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరడానికి మీరు దేవుడి రూపంలో వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. ఇది ఇవాటి నింగి నేల నాదే కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.